హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రో వెబ్స్. అసలు వీలేంది, ఈ బ్రో వెబ్స్ ఏంది, ఛానల్ ఏంది అనుకుంటున్నారా? సో మా గురించి అయితే ముందు చెప్తా. సో ఈ బ్రో వెబ్ ఛానల్ అనేది ఓన్లీ ఒక్కొంది కాదు, ఇది నలుగురు పుత్తుల ఛానల్. సో నా పేరు వచ్చేసి విక్రమ్, వీడు మా బ్రదర్ చరణ్, ఇంకా మా కజిన్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళని నెక్స్ట్ వీడియోలో ఇంట్రొడ్యూస్ చేస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెయిట్ లాస్ సిరీస్ అయితే మేము స్టార్ట్ చేసినాం చరణ్ గాంధీ. సో మేమైతే 6 వీడియోస్ ఏమో పెట్టినాం 6 days. తర్వాత 8 days దాకా మేమైతే ఏం వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. కొన్ని డైట్ ఫాల్ట్ వల్ల ఇంకా కొందరికి రెయిన్స్ అయితే పడుతున్నాయి, దానివల్ల మేము ఏం వీడియోస్ అయితే చేయలేకపోయినాం. సో రేపటి నుండి అయితే వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే మేము ఈ ఒక 10 daysలో మా చరణ్ గారు అయితే డైట్ రాపించుకుండు. అలాగే వాని నార్మల్గా ఎక్సర్సైజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాడు. సో ఫోన్ అయితే వీనికి ఇస్తున్నా, వీడు చెప్తాడు ఏమేమి చేసిండో వాని ఎక్స్పీరియన్స్, వాడు ఏ మిస్టేక్లు చేసిండో ఈ 10 daysలో. సో చెప్పరా చరణ్. నేను ఒక 10 days నుంచి అయితే వాకింగ్కి వెళ్ళడం అయితే నేను స్టాప్ చేయలేదు, డైలీ వెళ్తూనే ఉన్నాను. ఇక్కడ కొన్ని రోజులు అయితే ఇక్కడ వెదర్ అనేది చాలా డిఫికల్ట్గా ఉండే, అందువల్ల మేమైతే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక్కడ నుంచి టుమారో నుంచి అయితే వీడియోస్ అనేది మా ఛానల్లో అయితే యాజ్ యూజువల్గా వచ్చేస్తూనే ఉంటాయి. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే 95 kgs అయితే ఉన్నాను. ఇక్కడ నేను 95 kgsలో నేను 10 days వెళ్ళడం వల్లనైతే నాకేం రిజల్ట్ అనేది నాకు ఏమూ కనిపించలేదు. నిన్న చెక్ చేసుకున్నప్పుడు అయితే అదే 95 kgs అయితే నేను ఉన్నాను. అయితే నేను వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు అదే 95 ఉన్నప్పుడు అయితే నేను ఏం నర్వస్ అయితే కాలేదు. అయినా కూడా ఈరోజు మార్నింగ్ కూడా వెళ్ళాను రన్నింగ్కి అయితే. నేను ఈరోజు చేసిన రన్నింగ్ ప్రకారం చూస్తే నేను బ్రీతింగ్ అనేది కంట్రోలింగ్ బాగా అనిపించింది నాకు. అంటే మొన్న 10 days నాకు 10 days నుంచి వెళ్ళి రిజల్ట్ వెయిట్ వల్ల రాలే, కానీ బ్రీతింగ్ పర్పస్లో అయితే నాకు రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇంకా వీడు చెప్పేది ఏంటంటే ఈ 10 days వన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అలవాటై బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వానికి అయితే ప్రజెంట్ ఇప్పుడు బ్రీత్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఒకప్పుడేమో లైట్ ఎక్సర్సైజ్ చేస్తూనే వానికి బ్రీత్ అనేది హెవీగా వచ్చేది, ఇప్పుడైతే నార్మల్ కంట్రోల్లోనే ఉంది. సో ఇంకేమైందా? ఇంకా ఇప్పుడు నేను 95 kgs ఉండడం వల్లనైతే మెయిన్గా నా డైట్ వల్లనే నేనైతే వెయిట్ అనేది తగ్గలేకపోయాను. అంటే కొంచెం డైట్ వచ్చేసి మార్నింగ్ అయితే కరెక్టే ఉన్నా, కానీ ఆఫ్టర్నూన్కి వచ్చే వరకు అయితే నాకు ఆకలి అసలే ఆగపోయేది. అయినా కూడా కొన్ని రోజులు ఉన్నాను అట్లనే. తర్వాతనైతే ఇక ఒక్కొక్క రోజు ఫుడ్ అనేది కొంచెం ఎక్కువైంది, అందువల్ల నేనైతే తగ్గలేదు. కానీ ఇక్కడ నుంచి అయితే అన్నీ ప్రాపర్గా చేశాను. నైట్ ఆ వెయిట్ చెక్ చేసుకున్నాకనైతే ఈరోజు కూడా డైట్ అనేది ఈరోజు నుంచి చేంజ్ చేశాను. ఈరోజు డైట్ ఫాలో అవుతూ రన్నింగ్ అయితే వెళ్తాను. రేపటి నుంచి అయితే వీడియోస్ వస్తాయి. సో గాయ్స్, మేమైతే కొన్ని డేస్ చెప్పాం కదా, ఇంతకుముందు కొన్ని డేస్ వాకింగ్ వెళ్ళిండని కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ దాంట్లో ఎక్సర్సైజ్ చేసిన వీడియోస్ అయితే మేము ఈ వీడియో చివరిలో వేస్తాం. సో చూడండి. మీలో ఎవరైనా డైట్ ప్లాన్స్ చెప్పేటోళ్ళు ఉన్నా, లేకపోతే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఉన్నా, ఫిట్నెస్ గురించి అవగాహన ఉన్నా ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి, మాకు ఇట్లా హెల్ప్ అవుతుంది. సో ఇది guys, thank you for watching.